సంచలనాలకు మారుపేరుగా నిలిచిన బాహుబలి చిత్రంలో చిన్న పాత్ర చేసినా కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. బాహుబలి సినిమా ప్రారంభంకు ముందు శివగామి పాత్రకు గాను అతిలోక సుందరి శ్రీదేవిని రాజమౌళి సంప్రదించాడు. అవంతిక పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ ను అనుకున్నారు. ఇలా మొత్తం 5 పాత్రలకు గాను రాజమౌళి మొదట వేరువేరు నటీనటులను అనుకుని చివరకు మరొకరితో చిత్రీకరించడం జరిగింది. సినిమాకు చాలా ముఖ్యమైన రాజమాత శివగామి దేవి పాత్రను మొదట అతిలోక సుందరి అయితే అన్ని భాషల్లో బాగుంటుందని జక్కన్న భావించాడు. శివగామి అనే పాత్ర అనుకోగానే వెంటనే శ్రీదేవి తన మనస్సులోకి వచ్చినట్లుగా పలు సందర్భాల్లో జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే శ్రీదేవి ఈ సినిమా స్థాయిని ముందే ఊహించలేకపోయింది. దాంతో ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదు. రాఘవేంద్రరావుతో చెప్పించినా కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె బాహుబలి సినిమాలో నటించనందుకు ఎంతగా బాధపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్రలో నటించిన రమ్యకృష్ణకు బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దేవసేన పాత్రలో అనుష్క కంటే మొదట నయనతార అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరో అన్నారట. నయనతార అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాకు మంచి క్రేజ్ ఉంటుందని అన్నారు. అందుకోసం ఆమెను సంప్రదించారు. 2 సంవత్సరాల పాటు ఒకే సినిమాకు కేటాయించడం తన వల్ల కాదని చెప్పింది. దాంతో జక్కన్న మనస్సులోకి అనుష్క వచ్చింది. వెంటనే అనుష్కను సంప్రదించడం, అందుకు ఆమె ఒప్పుకోవటం చకచకా జరిగిపోయింది. బాలీవుడ్ మొదటి పార్ట్ విడుదలైనప్పటి నుండి కూడా కట్టప్ప పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్రకు మొదట రాజమౌళి తన అభిమాన నటుడు అయిన మోహన్ లాల్ ను అనుకున్నాడు. అయితే ఆయన వరుస సినిమాలతో ఉండటం వల్ల ఎక్కువ రోజులు ఈ సినిమాకు డేట్లు ఇవ్వడం కష్టమని సత్యరాజ్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఒకానొక సమయంలో మోహన్ లాల్ మాట్లాడుతూ కట్టప్ప పాత్ర తనకు వస్తే తప్పకుండా చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. బాహుబలి సినిమాలో మరో ముఖ్య పాత్ర బల్లాల దేవుడు. రానా పోషించిన ఈ పాత్రను మొదట బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తో చేయించాలని విజయేంద్ర ప్రసాద్ భావించాడు. అందుకు జక్కన్న కూడా సరే అని వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించాడు. అదే సమయంలో హిందీలో ఒక సినిమా చేస్తున్న వివేక్ ఒబెరాయ్ నో చెప్పాడు. దాంతో రాజమౌళి మొదట అనుకున్న రానాను సంప్రదించడం, ఆయన కాస్త సమయం తీసుకుని ఓకే చెప్పడం జరిగిపోయింది. తమన్నా పోషించిన అవంతిక పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ తో చేయించాలని భావించారు. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంది. యుద్ధ సన్నివేశాల్లో నటించడం తన వల్ల కాదు అంటూ తప్పుకుంది. ఆమె వద్దనుకున్న పాత్ర తమన్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి పార్ట్ లో చాలా కీలక పాత్ర అయిన అవంతిక సెకండ్ పార్ట్ లో కూడా కొంత మేరకు కనిపించబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.